కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో బీఎస్సీ ఎంఎల్టీ చదువుతున్న విద్యార్థులపై లైంగిక వేధింపుల విషయంలో సీఎం సీరియస్ అయ్యారు. వెంటనే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబును ఆదేశించారు. ఎంఎల్టీ విద్యార్థులపై లైంగిక వేధింపులు క్షమించరాని నేరమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిపై ఇప్పటికే రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చర్యలు తీసుకున్నారు. 50 మంది ఎంఎల్టీ విద్యార్థులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై ల్యాబ్ అటెండర్ కళ్యాణ చక్రవర్తితో పాటు ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్లను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ప్రిన్సిపల్ ఈ నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా బీఎస్సీ ఎమ్మెల్సీ చదువుతున్న 50 మంది విద్యార్థులు ల్యాబ్ అసిస్టెంట్, అతని సహాయకులు ల్యాబ్లో అడుగు పెడితే నరకం చూపిస్తున్నారని ఈ నెల 9వ తారీఖున ప్రిన్సిపల్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. శరీరాన్ని అసభ్యంగా తాకడం, బుగ్గలు గిల్లడం, ఫోటోలు తీయడం, రూముకి రమ్మని బెదిరించడం, డబ్బులిస్తామని ఆశ చూపడం, ల్యాబ్ మార్కులు ఎక్కువ వేయిస్తామని చెప్పడం లాంటి వాటిని చేస్తున్నారని ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే ప్రిన్సిపల్ అంతర్గత విచారణకు ఆదేశించడంతో ప్రాథమికంగా నలుగురు దోషులుగా గుర్తించారు. ఇంకా వీరిపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని రంగరాయ మెడికల్ కాలేజ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. లైంగిక వేధింపులు చేశారని ఆరోపణలపై ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణ చక్రవర్తి అనే ల్యాబ్ అటెండర్ మాత్రం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ ఘటనపై దృష్టి సారించడంతో అధికారులందరూ అలర్ట్ అయ్యారు.